ఏమంట పాకిస్తాన్ దేశం మీద ఆపరేషన్ సింధూర్ ఆపేసిండ్రు. అప్పటి నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద అందరు ఇసుక పడుతున్నారు. జరంత పలసగైనట్టే అనిపిస్తున్నాడు ప్రధాని మంత్రి. అంతకు ముందు మోడీని కౌంటర్ చేసేటోళ్ళే లేరనుకున్నారు, కానీ ఇప్పుడు చాలా మంది మోడీకి కౌంటర్ ఇయ్యలేకుండా చేస్తుర్రు. ఆగో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమంటుందో ఈయన. Please remember, every woman they have a respect. They take sindoor from their husband. But PM Modi is saying just like, you are not the husband of everybody. Why you are not giving sindoor to your Mrs. first? Sorry to say, I should not go into all this matter, but you compel us. You compel us in the name of Operation Sindoor, the Bengal operation. That's why you compel us to open our mouth. आप एक काम कीजिए, एक दिन आपका इतना हिम्मत है तो एक टीवी का आसन में बैठिए, सरासरी प्रधानमंत्री का और हम का लड़ाई होगा. आपको जो जो सब्जेक्ट है आप టెలిప్రాంప్టర్ भी ले आ सकता है. ఇన్నరా ఏమంటున్నదో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోడీ సాబ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతోని టీవీ డిబేట్లో కూర్చో. నేను అడిగిన దానికి అప్పటికప్పుడు సమాధానం చెప్పు. సబ్జెక్ట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పుమన్నా సరే, ఏ టీవీకి రావాలనో నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పుమన్నా సరే, వాళ్ళు వీళ్ళు రాసిచ్చింది కాదు, నీ సొంతంగా చెప్పాలి అంటున్నది. నేను ఏది అడిగితే అదే చెప్పాలి. అసొంటి దమ్ము ధైర్యం నీకున్నదా అన్నట్టు ప్రధానమంత్రికే సవాల్ ఇసిరింది. నేను ధైర్యవంతుడిని, సాహస వీరుణ్ణి, చెప్పన్ ఇంచుకా ఛాతి అని చెప్పుకుంటావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా అని బాలకృష్ణ సినిమాలో తొడలు కొట్టినట్టు జబ్బలు చార్చినట్టు చెప్పింది. ఆపరేషన్ సింధూర్ తీరుగా ఆపరేషన్ బెంగాల్ చేస్తామని చెప్తున్నావు. దమ్ముంటే జై, మా బెంగాల్ సత్తా ఏంటిదో చూపిస్తాం అని అంటుంది. ఆయన ఆపరేషన్ బెంగాల్ చేసేతానికి ఇదేమన్నా వేరే దేశమా? మోడీకి సింధూర్ ఇచ్చేతానికి భార్య లేదు కాబట్టే మోడీకి సింధూర్ ఇల్వ తెలియదు అన్నట్టు మాట్లాడింది. బాగా పైసలు ఉన్నాయి, బాగా టెక్నాలజీ పెరిగిందని ఇప్పుడు వార్తలు రాస్తావా? ఎక్కడనో రాజస్థాన్లో ఉత్తరప్రదేశ్లో జరిగిన లొల్లులు బెంగాల్లో జరిగినట్టు తప్పుడు వార్తలు రాస్తావా? ఇదేనా మీ నీతి అన్నట్టు మాట్లాడింది. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ముచ్చట్లే చెప్పింది, కానీ దమ్ముంటే నాతోని పెట్టుకో మోడీ అని సవాల్ ఇసిన ముచ్చట్ను దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఎవ్వలతోనైనా పెట్టుకో, ఈ మమతా బెనర్జీతోని మాత్రం పెట్టుకోకు అని మోడీకే సవాల్ ఇస్తుంది మమతా మేడము. ఎంతైనా మమత గట్టికి రాలే అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసినాక.